ఫ్రెండ్స్ 2025 ఎండ్ అవబోతుంది. 2026లోకి ఎంటర్ అవుతున్నాం. 2026 జనవరి ఫస్ట్ మంత్లో ఏ మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి వాటి గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ క్రిస్మస్. మనం 5 మిలియన్ సబ్స్క్రైబర్స్కి జస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. ఒకవేళ మీరు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీకెండ్ లోపు ఎట్లా అయినా మనం 5 మిలియన్ కంప్లీట్ చేయాలి. పక్కాగా వచ్చే ఫోన్స్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. జనవరిలో రెడ్మీ నోట్ 15 జనవరి 6వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. 100% కన్ఫర్మ్. ఇది నోట్ 15 అంటే బడ్జెట్ లో తీసుకొస్తారు. 15 నుంచి 20 వేల మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 6 సిరీస్ ప్రాసెసర్ తో రాబోతున్నట్టు రిపోర్ట్ ఉంది. 6 Gen 3 ప్రాసెసర్ అండ్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. IP68 రేటింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ 5520 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. రెడ్మీ నోట్ సిరీస్ చాలా పాపులర్ సిరీస్. ముఖ్యంగా ఆఫ్లైన్ లో ఇంకా దీనికి చాలా క్రేజ్ అయితే ఉంది. అక్కడ సేల్స్ బాగుంటాయి. ఆన్లైన్ లో ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఆఫ్లైన్ లో కొన్ని బ్రాండ్స్ తెలుసు అన్నమాట పబ్లిక్కి. ఫస్ట్ నుంచి ఉన్న బ్రాండ్స్కి అదొక అడ్వాంటేజ్. ఈ ఫోనే పోకోగా రావచ్చు. పోకో M8గా మీకు ఆన్లైన్లో సేమ్ స్పెక్స్తో రావచ్చు. పోకో M8 ఇది జనవరిలో వస్తా లేదా ఫిబ్రవరిలో వస్తే తెలియదు, కానీ మోస్ట్లీ జనవరిలోనే సైలెంట్గా దీన్ని లాంచ్ చేసేయచ్చు. నెక్స్ట్ జనవరి 6వ తారీఖు ఇంకొక ఫోన్ కూడా వస్తుంది. రియల్మీ నుంచి సిరీస్ వస్తుంది. రియల్మీ 16 సిరీస్, 16 Pro 16 Pro Plus రెండు ఫోన్స్ అయితే వస్తాయి. 16 Pro వచ్చేసరికి మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ అయితే ఏముండవు. మెయిన్ కెమెరా మాత్రం 200 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అదే మనం 16 Pro Plus విషయానికి వస్తే మాత్రం స్పెక్స్ చాలా బాగున్నాయి. దీనిలో బ్యాక్ సైడ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు మోటోలా H70 రీసెంట్గా వచ్చింది కదా స్లిమ్ ఫోన్, దానిలో కూడా చూడొచ్చు. 6.78 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్, IP68 69 రేటింగ్తో అయితే వస్తుంది. ఫోన్ నాకు తెలిసి ప్రైస్ పెరగవచ్చు. ప్రైస్ నాకు తెలిసి 35 నుంచి 40 వేల మధ్యలోకి వెళ్ళిపోవచ్చు. 15 Pro చూసుకుంటే మనకి 32,000 ఆ రేంజ్ లో తీసుకొచ్చారు. ఆఫర్స్ కలుపుకొని 30,000 రూపాయల లోపు వచ్చాయి. ఈసారి 35 దాకా పోవచ్చు అనుకుంటా, 35 దాకా వెళ్ళొచ్చు అనుకుంటా. రియల్మీ 16 Pro Plus. 16 Pro లో కూడా సేమ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కానీ 7000 mAh బ్యాటరీ అన్ని ఉంటాయి. జస్ట్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అయితే ఉండవు. డైమెన్సిటీ ప్రాసెసర్ తో వస్తుంది. 7300 ప్రాసెసర్ తో రావచ్చు. ఈ రెండు ఫోన్స్ జనవరి 6వ తారీఖు 100% అయితే రియల్మీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఒప్పో నుంచి జనవరి 2nd వీక్ లో ఒప్పో రెనో సిరీస్ అయితే వస్తుంది. ఇది వీళ్ళకి చాలా పాపులర్ సిరీస్, బాగా అమ్ముతారు వీటిని. రెనో సిరీస్ లో ఈసారి 3 ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఒప్పో రెనో 15, రెనో 15 Pro, 15 Pro మినీ. ఇక్కడ మినీ అనేది కొత్తగా యాడ్ అవుతుంది. ఎప్పుడు మినీ అనే అసలు మనం చూడడం, ఈసారి మినీ తీసుకొని వస్తున్నారు. అండ్ ఇది నాకు తెలిసి వివో తీసుకొచ్చింది కదా X200 FE అని చెప్పేసి. సో అది బాగానే వాళ్ళకి క్లిక్ అయింది. సో అందుకే వీళ్ళు ఈ మినీ వర్షన్ తీసుకొచ్చినట్టు అర్థమవుతుంది. రెనో 15 Proకి 15 Pro మినీకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి స్క్రీన్ సైజ్ లో ఉంటుంది. స్క్రీన్ సైజ్ మీకు 15 Pro వచ్చేసరికి దగ్గర 6.78 ఇంచ్ వరకు ఉంటుంది. 15 Pro మినీ వచ్చేసరికి 6.32 ఇంచే ఉంటుంది. రెండు 1.5K డిస్ప్లేస్, AMOLED డిస్ప్లేస్. అండ్ మిగతా స్పెక్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఈవెన్ బ్యాటరీ దగ్గర పెద్ద డిఫరెన్స్ ఉండదు. 15 Pro 6500 mAh బ్యాటరీ ఉంటే 15 Pro మినీ వచ్చేసరికి 6200 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఆ సైజ్ స్క్రీన్, 6200 mAh బ్యాటరీ దీనికి మెయిన్ అడ్వాంటేజ్. అండ్ కెమెరా సెటప్ కూడా ఏం చేంజ్ అవ్వదు. ప్రో మోడల్ ఉంటే కెమెరా సెటప్ మినీలో కూడా ఉంటుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సేమ్ సెటప్ మినీ మోడల్లో కూడా ఉంటుంది. రెండిట్లో సేమ్ ప్రాసెసర్స్ ఉన్నాయి. డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో వస్తున్నాయి. రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. 80 వాట్ వరకు సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ రెండిట్లో మాత్రం మినీ అయితే కొద్దిగా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది స్పెక్స్ పరంగా చూస్తే. ప్రో మోడల్ ఒక పెద్ద సైజ్ కావాలనుకుంటే ప్రో మోడల్కి వెళ్తారు. చిన్న సైజ్ స్క్రీన్ కావాలంటే మినీకి వెళ్తారు. అండ్ ఇంకో మోడల్ కూడా దీనిలో ఒప్పో రెనో 15 అని చెప్పేసి వస్తుంది. బేస్ మోడల్ ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావచ్చు. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండదు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 50 మెగాపిక్సెల్ అయితే ఉంటాయి. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్, IP68 69 రేటింగ్ అన్నీ ఉంటాయి. 1.5K AMOLED డిస్ప్లే. దీనిలో మిస్ అయ్యేది ఏంటంటే ఆ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండదు. ప్రాసెసర్ చేంజ్ అయిపోద్ది. అండ్ ఇంకోటి వైడ్ యాంగిల్ కెమెరా కూడా 8 మెగాపిక్సెల్ అయిపోయింది. ఇది బడ్జెట్లో కొద్దిగా తీసుకొని వస్తారు. 30-35 వేల మధ్యలో ఉండొచ్చు. ఇవి అయితే ఇంకా ప్రైస్ పెరిగిపోతాయి. రెనో 15 Pro, 15 Pro మినీ అయితే 50,000 అరౌండ్ అయితే ప్రైజెస్ అయితే ఉండొచ్చు. అండ్ జనవరి లాస్ట్ వీక్ లో ఒక ఫోన్ వస్తుంది వివో నుంచి. వివో X200T అని చెప్పేసి. X300 Pro లాంచ్ చేశారు కదా. ఇప్పుడు ఈ X200T నాకు తెలిసి 60,000 దగ్గర తీసుకొని రావచ్చు. X300 కంటే కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. 1.5K డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ సైజ్ చిన్నగా
పెద్దగా ఉండదు, 6.7 ఇంచే ఉంటుంది, కొద్ది పెద్ద సైజ్ డిస్ప్లేతోనే వస్తుంది. కెమెరా సెటప్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైడ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అండ్ IP68 69 రేటింగ్ అన్ని ఉన్నాయి ఫోన్ లో. ఇది కొంచెం తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. 50 to 70 మధ్యలో అయితే ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు X200 ఇది. ఇవి పక్కాగా వచ్చే ఫోన్స్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఒప్పో నుంచి కూడా ఇంకో ఫోన్ ఒప్పో K14 గా రావచ్చు. ఇది ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ ఫోన్ అయితే రావచ్చు. ఇది బడ్జెట్ లో వస్తుంది 15 నుంచి 20 మధ్యలో. ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 7 Gen 3 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 15 నుంచి 20 మధ్యలో రావచ్చు. ఇది ఒకటి ఉంది. అండ్ ఇంకొక Xiaomi నుంచి Xiaomi 17 బేస్ మోడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం జనవరిలో. Xiaomi నుంచి అల్ట్రా మోడల్ ఈ రోజు గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. అల్ట్రా మోడల్ కూడా ఇండియాకి వస్తుంది. నాకు తెలిసి తొందరగా రాదు, కానీ ఫస్ట్ అయితే Xiaomi 17 అయితే రావచ్చు. Xiaomi 15 ఉంది కదా, దాని సక్సెసర్ గా Xiaomi 17 తీసుకొని రావచ్చు. దీనిలో మనకి బ్యాక్ సైడ్ డిస్ప్లే అయితే ఏముండదు, ఓన్లీ ప్రో మోడల్ లో డిస్ప్లే అయితే ఉంటుంది. Xiaomi 17 Pro లో అవి గ్లోబల్ గా తీసుకురావట్లా వీళ్ళు, ఓన్లీ చైనాలో నమ్ముతున్నారు వాటిని. గ్లోబల్ గా మాత్రం Xiaomi 17 బేస్ మోడల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఎట్లా ఉంటాయి అన్నమాట ఫోన్స్. Xiaomi 17 Ultra టాప్ మోడల్ ఇది. వీటిలో బ్యాక్ సైడ్ డిస్ప్లేస్ అయితే ఉండవు. Xiaomi 17 కొంత కాంపాక్ట్ సైజ్ లో ఉండవు. 6.3 ఇంచ్ డిస్ప్లే, బ్యాక్ సైడ్ 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా. దీనిలో మీకు లైకా పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది. సేమ్ మీకు Xiaomi 15 లాగే ఉంటుంది. ప్రాసెసర్ మారిపోద్ది, 80 Elite Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది. ఇప్పుడు ఇంచుమించు ఆస్పెక్ట్స్ తోనే వస్తుంది. బ్యాటరీ కొంచెం పెరుగుతుంది, 7000 mAh బ్యాటరీ వరకు అయితే వెళ్ళవచ్చు. ఇవి కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు Xiaomi ఫోన్స్. అక్కడ మీకు Xiaomi 17, OnePlus 15 కి, iQOO 15 కి, GT8 Pro కి పోటీగా తీసుకురావచ్చు. 75,000 దగ్గర ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇంకా మన ఇండియన్ బ్రాండ్ కూడా కొన్ని ప్రొడక్ట్స్ టీచ్ చేస్తూ ఉంది. అందరూ షాక్ అవుతున్నారు వీళ్ళు టీచ్ చేసే ప్రొడక్ట్స్ చూసేసి. మన మాధవ్ సేతున్నాడు కూడా AA+ అని చెప్పేసి బ్రాండ్ అయితే పెట్టాడు. అండ్ దీనిలో ఒక ఫ్లిప్ ఫోన్ వీళ్ళు టీచ్ చేస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్ 2026 లో ఈ ఫోన్ తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు, కమింగ్ సూన్ అని చెప్పేసి. అండ్ దీని ఫస్ట్ ఇమేజ్ కూడా పెట్టేశాడు, చూడొచ్చు మీకు. అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి 3.6 ఇంచ్ ఉంటుంది. లోపల ఓపెన్ చేశారనుకోండి 6.9 ఇంచ్ ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. మెయిన్ థీమ్ దీన్ని తక్కువ రేట్లో తీసుకురావాలని చెప్పేసి 35,000 రూపాయలకే తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడండి ఎంత ప్రైస్లో తెస్తారు. ఫ్లిప్ ఫోన్ అయితే తక్కువ రేట్లో ఈ బ్రాండ్ నుంచి మనం చూడొచ్చు. ఏ ప్రాసెసర్ యూస్ చేస్తారు, ఎలా తెస్తారు, ఎంత ప్రైస్ తెస్తారు, ఇవన్నీ మనకి వెయిట్ చేయాలి. ఇది Q1 2026 లో తీసుకొస్తున్నట్లయితే మాధవ్ సేత్ చెప్పారు. అండ్ జనవరి నుంచి వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వస్తున్నారు. ఇండియన్ మార్కెట్ లో వీళ్ళు TWS ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్స్ కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. చాలా మోడల్స్ అయితే తీసేసారు, దగ్గర 5 మోడల్స్ అయితే ఉన్నాయి. దీనిలో బీట్స్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంది. దీనిలో మనం హార్ట్ రేట్ SpO2 కూడా మెజర్ చేస్తుందని చెప్తున్నారు. ఈ ఫీచర్ మనం AirPods Pro 3 లో చూసాం. అదే ఫీచర్ వీళ్ళు బడ్జెట్ లో తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. మరి చూడాలి, వీళ్ళు కూడా కొద్దిగా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. AA+ బ్రాండ్ కూడా మాధవ్ సేత్. ఇవి నాకు తెలిసి మొబైల్స్ మనకి నెక్స్ట్ మంత్ లో రాబోతున్నవి అయితే. వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీటి అన్బాక్సింగ్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపు టెక్ న్యూస్లోకి పోదాం. సెలవు, బాయ్.